మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించి ఇటీవల లొంగిపోయిన రూపేష్ అలియాస్ ఆసన్న తమ మావోయిస్టు పార్టీ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. మావోయిస్టు పార్టీ తమపై చేస్తున్న ఆరోపణలు ఖండించారు. తమ సాయుధ నిరాకరణకు సంబంధించి పార్టీ అగ్రనేతలకు ముందస్తు సమాచారం ఉంది అని తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచే ఈ అంశంపై పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది అన్నారు. పార్టీ వీడటం తన ఒక్కడి నిర్ణయం కాదు అని క్యాడర్తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అనేక అనివార్య కారణాల వల్లే పార్టీని వీడాల్సి వచ్చింది అన్నారు. కారణాల గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా లేము అని తెలిపారు. తమను ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరించడం తగదు అని ఆసన్న పేర్కొన్నారు. మమ్మల్ని మామూలుగా ఎవరిపైనా సీసీ స్థాయి వాళ్ళు ఎడ్జెడ్సీ స్థాయి వాళ్ళు పోయినప్పుడు ఒక పరంపర లాగానే వాళ్ళను ద్రోహులు అని చెప్పి అనడము జరుగుతూ వస్తున్నది. ఆ మేరకు మేము తయారుగానే ఉన్నాం. అట్లాంటిది ఎలాగూ పార్టీ వైపు నుంచి ఆ మేరకు స్టేట్మెంట్ వస్తుంది. అప్పుడు మనం అంత ప్రతిక్రియ ఇవ్వాల్సినటువంటి దీనికి ప్రతిక్రియగా మాట్లాడాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు. మామూలుగా ఊరుకుందాం అనేటువంటిది అనుకున్నాం. కానీ దాంతోపాటు దానికి మించి ఈ మధ్య జరిగినటువంటి నష్టాలన్నిటికీ కూడా మేమే కారణం అని చెప్పనేటువంటి, అంటే ఒక రకంగా కోవర్ట్స్గా మేము పనిచేసినామని చెప్పనేటువంటి ఆరోపణ ఏదైతే ఒక పెద్ద ఆరోపణ మా మీద చేస్తున్నారో, ఈ స్థితిలో మేము జవాబు ఇవ్వాలని చెప్పనేటువంటిది అనుకున్నాం. అప్పుడే మేము ఏప్రిల్ నెలలోనే మొత్తం పరిస్థితుల్ని అన్నింటినీ గమనించి మారిన పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి ఈ నిర్బంధము, ఈ స్థితిలో మనం పార్టీని కాపాడుకోవడము, మన విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి మనం సాయుధ పోరాట విరమణ చేయడం తప్ప మన ముందు మరొక మార్గం లేదని చెప్పనేటువంటి నిర్ణయానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అట్లాంటి నిర్ణయానికి వచ్చి అంటే అది ఫైనల్ నిర్ణయం కాదు, అది సీసీ కోర్ మీటింగ్లో దాన్ని పెట్టి ఫైనల్ నిర్ణయం చేసుకోవాలని చెప్పనేటువంటిది అనుకోవడం జరిగింది. అయితే అప్పటి వరకు ఆగడం కాకుండా నష్టాలు జరిగే అవకాశాలు, కరెగుట్ట ఆపరేషను, మాడ్ ఆపరేషను, ఇవి ఒకటి ముందు ఒకటి వెనక, ఏది ముందు ఏది వెనక అనేటువంటి తెలియపోయినా మొత్తానికి మే జూన్ నెలలలో ఇవి జరిగే అవకాశం ఉన్నది. ఏప్రిల్ మే నెలల్లో జూన్ వరకు వర్షాకాలానికి ముందే 2-3 పెద్ద ఆపరేషన్లు జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పనేటువంటిది ఒక అంచనా లేదా కొంత సమాచారం మాకున్నది. అప్పటికి అంటే పెద్ద నష్టాలు జరగడానికి అవకాశం ఉన్నది. ఆ పెద్ద నష్టాలు జరగకుండా ముందే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం నష్టాలు నివారించుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి దగ్గర నుండి మేము ముందే, అంటే కోరు సమావేశం, సీసీ కోర్ సమావేశం కాకముందే ఆ దిశగా ఆల్రెడీ ఒక స్టేట్మెంటు అదే దిశలో అభయ్ పేరుతోటి మార్చి 28 స్టేట్మెంటు విడుదల చేసిండ్రు. కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఒక వాతావరణాన్ని మనం నిలబెట్టి చర్యలు జరగకుండా, అంటే సాయుధ బలగాల వైపు నుంచి ప్రభుత్వ సాయుధ బలగాలు అభియాన్ను ఆపేలాగా సంఘర్ష్ విరామ్ అనేటువంటిది చేద్దాం అని చెప్పని అట్లాంటి దానికి ఒప్పందం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా మేము అప్పుడంతా ప్రక్రియ నడిపించడం జరిగింది. నేను ఎడ్జెడ్సీ కామ్రేడ్స్ తోటి మాట్లాడినా, ఎడ్జెడ్సీ కామ్రేడ్స్ డివిసి కామ్రేడ్స్ తోటి మాట్లాడినారు. ఎడ్జెడ్సీ డివిసి కామ్రేడ్స్ కలిపి కింద ఏసీపీపీసీ కామ్రేడ్స్ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అంటే మనం సాయుధ పోరాట విరమణ, తుపాకులు వదిలిపెట్టాలి అని చెప్పనేటువంటి నిర్ణయం సంబంధించినటువంటి దాని విషయాల్లో కొంత అటు ఇటుగా చర్చించి ఈ కామ్రేడ్స్ అందరూ కూడా ఆ రోజే తమ ఆమోదాన్ని తెలిపినారు, తయారయ్యారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఈరోజు మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత రావడం అనేటువంటిది జరిగింది. లేదు, వీళ్ళు బలవంతంగా తీసుకొస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు, అట్లాంటి స్థితి లేదు, అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు కాదు. ఎంతో డివిజన్ల అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వ స్థాయి కామ్రేడ్స్, అనేక విషయాలు వీళ్ళకి తెలుసు, వాళ్ళు స్వతంత్రంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక సతీష్ చెప్తేనో లేదంటే ఒక సోను చెప్తేనో విని భ్రమలకు గురై తప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చేటువంటి స్థితి ఈ కామ్రేడ్స్లో లేదు. అర్థం చేసుకొని ఈరోజు ఉన్నటువంటి స్థితిలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడమే సబబు సరి అయినటువంటిదని చెప్పని అర్థం చేసుకొని కామ్రేడ్స్ ఇట్లా రావడం అని చెప్పినటువంటిది జరిగింది. ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఉన్నటువంటి కామ్రేడ్ రాహుల్ వాళ్ళు, ఆ తర్వాత కామ్రేడ్ మన విజయ్, లోకేష్లు అమరులు కావడం అని చెప్పినటువంటిది, ఇంకా కొనసాగుతున్నటువంటి వరుస నష్టాల దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం లేట్ చేయడం ఏ రకంగా కూడా సరి అయినటువంటిది కాదు అని చెప్పని ఈ స్టేట్మెంట్ను మనం విడుదల చేయాలి
అనేటువంటిది అనుకొని దేనికైనా సిద్ధపడదాం, నష్టాలకు సిద్ధపడదాం. ఇక ఆ మేరకు బదనాం అవుతాం అనేటువంటి తెలుసు. దాని గురించి మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు స్వీకరించడం కోసం సిద్ధమే, ఒక అనివార్యత. అది ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న స్థితిని అర్థం చేసుకోవాలి. ఇది ఒక అనివార్యత అనేటువంటిది. దానికి కారణాలు ఇక అనేకం ఉన్నాయి. కారణాల గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇది ప్రక్రియ, స్థితి, పద్ధతులను ఉల్లంఘించి చేసినటువంటిది లేదు. సాధ్యమైనంత మేరకు మేము మ్యాక్సిమం ఒక పద్ధతి ప్రకారంగా పోవడం కోసం ప్రయత్నం చేసి ఉన్నంతలో ఈ రోజున్న పరిస్థితుల్లో ఏవైతే మనం అమలు చేయగలుగుతామో దానికి అనుగుణంగా పోవడం కోసం ప్రయత్నం చేసినాం. ఇది నేను పార్టీ కామ్రేడ్స్కు చెప్తున్నటువంటిది. మీరు దీన్ని గమనించాలి అని చెప్పని.